క్రీస్తు ప్రభుల వారి నామములో మీ అందరికి వందనాలు, అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం ఈరోజు దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. స్ట్రైట్గా యెషయా గ్రంథానికి మనం వెళ్దాం. 62వ అధ్యాయములో 3వ వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. ఏమిటి ఆ 3వ వచనం కాకమునుపు పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు అనగానే వాళ్ళకి ప్రతిష్ఠితమైన ప్రజలు. వాళ్ళు ఇశ్రాయేలు అని ఎవరికైతే పేరు పడదో ఆ పేరు గల వారు ఎటువంటి వారు అంటే ప్రతిష్ఠత కలిగిన వారు, అనగా పరిశుద్ధులు, నాయకత్వము కలిగిన వారు. ఏంటి? నాయకత్వము కలిగిన వారు. ఇశ్రాయేలు అని పిలువబడుతున్న మనందరం కూడా దేవుని చేత ప్రతిష్ఠత కలిగిన వారము, ప్రతిష్ఠించబడిన వారము అని అర్థము. అయితే ఈ ప్రతిష్ఠత కలిగిన వారు, దేవుని చేత ప్రతిష్ఠించుకున్న ప్రజలు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలను చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మనకేమర్థమైందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కొద్ది కాలము దేవుని యొక్క శాస్త్రాలు, దేవుని ధర్మశాస్త్రాన్ని మేరకుండా దేవుని యొక్క ఉన్నతమైన ఆ మాటని జ్ఞాపించుకొని హద్దు దాటక హద్దు లోపలుండి పనిచేస్తారు కనుక ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి రాగలిగారు. హద్దు మీరారు కనుక ఐగుప్తులు ఉన్నారు. హద్దు మీరనక బబులోను కల్దీల మధ్య దాసత్వం బానిసలుగా ఉన్నారు. హద్దు లోపల ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రాంతము పాలు తేనెలు ప్రవహించని వారు అనుకున్న ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని హద్దు మీరి పనిచేశారు ఇశ్రాయేలు ప్రజలు, వెంటనే శాపము వారి ప్రజల మీదకి వచ్చేసింది. పరిపాలించాల్సిన ప్రజలు దాసత్వంలోకి వెళ్ళిపోయారు. పరిపాలకులుగా ఉండాల్సిన ప్రజలు దాసులు గెలిపారు. నాయకులుగా ఉండాల్సిన ప్రజలు దాసులు గెలిపారు. కారణం ఎందుకు ఆ పరిస్థితి వెళ్ళిపోయిందంటే, ధర్మశాస్త్రాలు మీరిన ప్రతి వాడు కూడా వాడు బానిస. పాపానికి, లోకానికి, ధనాపేక్షకి, ప్రతిదానికి బానిస. ఆ బానిస సంఖ్యలు తెంపడానికి యేసుక్రీస్తు వస్తే ఆ బానిస సంఖ్యల నుంచి కొంతమంది మన వాళ్ళు ఇంకా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు బయటికి రాని వాళ్ళ పరిస్థితి అట్టుంచితే వచ్చిన మన పరిస్థితి అంటే ఒకసారి గమనించుకుందాం. ఈరోజు దేవుని యొక్క పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రతిష్ఠించబడిన ప్రజలు, దేవునికి ప్రతిష్ఠితమగిన ప్రజలు. ఇశ్రాయేలు పట్నే ఆశీర్వాదానికి వారసులు అని చెప్పాలి. ఇశ్రాయేలు అన్నపట్నే దేవునికి వారసులు అని చెప్పాలి. దేవుని ప్రజలను చెప్పాలి. దేవునితో నిబంధన కలిగిన ప్రజలను చెప్పాలి. ఇశ్రాయేలు అని పట్నే దేవుడే ప్రతిష్ఠించుకున్న ప్రజలు, వాళ్ళు దేవుడే నిర్ణయాత్మకమైన ప్రజలని చెప్పాలి మనం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం బాగుండి ఆ తదుపరి అలవాటైపోయింది భక్తి, ఏమైపోయింది? అలవాటైంది ప్రార్థన, అలవాటైపోయాడు దేవుడు, అలవాటైపోయింది దేవుని మందిరం, అలవాటైపోయాడు దైవజనుడు. భయపడాల్సిన ఇశ్రాయేలు ప్రజలు భయపడక గర్వముతో, అహంకారముతో, ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చదువుని బట్టి, డబ్బుని బట్టి, ధనాన్ని బట్టి తనకున్న వెసులుబాటు లేని పరిస్థితులకు వెళ్ళిపోయి ప్రజలు దేవుని మాట వినేవారు ఎవరు లేరు. దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు, చూచిన తర్వాత విడిచిపెడతాడు. విడిచిపెట్టిన ప్రజలకి దేవుడు కలిగి ఉండాల్సిన ప్రజలు, దేవుడు లేని ప్రజలు ఏమైపోతారు చెప్పండి? హాగరు కుమారుడు అరణ్యములో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? ఎవరూ లేరు గనక, దిక్కు లేదు గనక, మంచులు లేవు గనక, పాల డబ్బా లేదు గనక, ఆహారం లేదు గనక ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రైస్తవులను పిలువబడుతున్న మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క శాస్త్రాలను ఎంత మాత్రం గైకుంటున్నాము? అరాకొర భక్తి, అరాకొర జీవితం, అరాకొర నీతి, అరాకొర పరిశుద్ధతతో ఉంటే మన జీవితాలు పరిపూర్ణత చెందుతాయా? ఒకవేళ దేవుని యొక్క రాకడ ఈ సమయం అయితే మనం ఎత్తబడతామా? లేదు కదా. పిశాచాలాగా చెట్లుకి ఏలబడతాం. దేవునికి బిడ్డలారా, మనం గమనిస్తే యేసుక్రీస్తు నమ్ముకున్న మనము, ఆయన అంటాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటాడు. కానీ మన పోలికలు ఉన్నాయా? కానీ విశ్వాసంలో పేరు పెట్టుకున్నాం, బైబిల్ ఉంది, మందిరానికి వెళ్తున్నాం, కానీ దేవుని యొక్క స్వభావాలు, దేవుని యొక్క ఆలోచన వెతికిన బఠానీ గింజంత కనిపించదు. వెతికిన బఠానీ గింజంత పరిశుద్ధత కనిపించదు. వెతికిన బఠానీ గింజంత విశ్వాసం కనిపించదు. ఏమైంది? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఆ విశ్వాసాన్ని కోల్పోయి దేవుడి నిర్ణయములు బతకాల్సిన వారు, దేవుడి స్థలములు ఉండాల్సిన వారు, దేవుని మందిరములు ఉండవలసిన వారు యాడికి వెళ్ళారు? బబులోనికి చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు
70 సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా కన్నీటి మయమైపోయింది. 70 సంవత్సరాలు చెమటోడ్చి కష్టపడ్డారు. 70 సంవత్సరాలు సమాధులకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు అనేక వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, కుటుంబాల సంసారాల్లో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక అనేక విధముగా ఇక జీవితం వద్దునా దేవుడా, ఈ బతికే చస్తే బాగుండు, చావు కోసం ఎదురు చూస్తున్న రోజులు ఇస్రాయేలు ప్రజలు ఒకటి చేశారు. ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోగాలతో, ఈ బాధలతో, ఈ కష్టాలతో జీవితాన్ని ముందుకు నడిపించలేము. చచ్చిపోదాం. ఏమమ్మా సత్యం అంతెందుకు? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, సత్యం అంతెందుకు? అదే దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువా పూర్ణ మనసు దేవుని ప్రార్థించండి, ధర్మశాస్త్రాన్ని పాటించండి, శాస్త్రాన్ని గైకొనండి. చావు నిన్ను చూసి పారిపోతుంది. చావు నీ దగ్గర ఉంటే భయం పుట్టాలి. అటువంటి ప్రజలమైన ఈ రోజున మనము ప్రతి దానికి భయపడుతున్నాం. ప్రతి చావు కోసం ఎదుర్చిన పరిస్థితి అంటే ఆనాడు ఇస్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞను ధర్మశాస్త్రం మీరారు. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభువా నీ ధర్మశాస్త్రం మీరేమో గనుక మాకు ఈ యొక్క కీడు సంభవించింది, నీ ధర్మశాస్త్రం మీరేమో గనుక ధనరాశులు ఉండాల్సిన ఇంట్లో దరిద్రము తలెత్తుతుంది, అనుకున్నవి జరుగుతున్న మాకు నీ మాట మీరేమో గనుక అమావాస్యలను చీకటి మా ఇంటిలో అలముకుంది. ప్రభువా దయతో క్షమించండి, మీరు క్షమించకపోతే ఈ బబులోని దేశంలోనే చచ్చిపోతాం అని నెత్తిన చెంగేసుకొని ఏడుస్తూ ఉన్నారు. కనికరించే దేవుడు, కరుణామయుడు, కటాక్షము చూపిక మానతాడా అన్నట్టుగా ఆమేన్ హల్లెలూయా. నిజంగా ఎందుకండి, నిజంగా తల్లిదండ్రులు కూడా క్షమించిన విధంగా దేవుడు క్షమిస్తాడు. ఎందుకో తల్లిదండ్రులు 4 పిల్లలు కానీ ఆస్తులు పంచే విషయంలో, అంతస్తులు పంచే విషయంలో ఒకరొక రకంగా ఏడిపిస్తూ ఉంటారు. నిజంగా మీరు కనలేదురా, నువ్వు తల్లివయ్యండి ఎందుకు ఒక రకంగా చూస్తున్నావు? చాలామంది అంటారు, మా అమ్మండి కర్కశకురాలండి, మా తమ్ముడంటే బాగా ఇష్టం, మన పంపకాలు దొరికితే చాలా అన్యాయంగా పనిచేశారండి, అందుకే అనుభవిస్తాను మా అమ్మ మా నాన్న. ఇటువంటి మాటలు చెప్పకుండా ఉండేవారు ఎక్కడో లేరండి. మన సమాజంలో చాలామంది ఉన్నారు. మరి యేసు ప్రభు ఎందుకు అంతగా ప్రేమిస్తాడు? ఆయన చూడండి, ఒకసారి ఆయన మాటను విడిచిపెట్టాడు కదా, నా మాట నాకెందుకు అనుకున్నాడా? గాయాలు ఏడుస్తుంది మరలా దగ్గరకు చేర్చుకుని ప్రేమ అది. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమామయుడంట. ఎన్నిసార్లు క్షమించడమే ఆయన వంతు. ఆమేన్ హల్లెలూయా. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్న అయినది నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, నన్ను మరువలేనిది నీ ప్రేమ, నన్ను విడిచిపోనిది నీ ప్రేమ, బంగారము కంటే విలువైనది, రత్నరాసులతో అది కొదువలేనిది, గాయాలలో నన్ను దాచుకున్నది, ధ్రువము నాకై అర్పించినది, నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్న అయినది నీ ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. తల్లి కూడా క్షమించో తెలియదు, కానీ యేసు మాత్రం నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. మా బంగారు యేసయ్య ఇశ్రాయేలు ప్రజలను క్షమించి, ఒరేయ్ మీరు నాయకులుగా ఉండవలసిన వారు నాయకత్వాన్ని కోల్పోయారు, కారణము నా మాట వెనుక మీకు దరిద్రం పట్టింది, నా మాట మీరు వినకుండా దాటిపోయారు కనుక, వాయిస్ ఇట్లా వస్తుంది, నా మాట వినకపోవడం మీకు దరిద్రం పట్టింది, ఇబ్బందుల పాలవుతున్నారు, రండి తిరిగి రండి. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ పిలుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు, రండి నీకోసం నా చేతిని చాచాడన్నాడు. నా పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినడానికి మీ మనసు పెట్టాడో, యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ దరిద్రాన్ని పోగొట్టడానికి, నీ పాపమును చుడిపించడానికి, నీకున్న రోగమును చుడిపించడానికి, నీకున్న ఐహిక విచారాలను చుడిపించడానికి యేసు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను పిలుచుచున్నాడు. నిన్ను గొప్పవాణ్ణి చేయడానికి, ఐశ్వర్యవంతులు చేయడానికి, నీ రోగమును నిన్ను విడిపించడానికి యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఒకవేళ ఇంతవరకు యేసు మాట వినక
ఏమైంది? ఒక ఆదివారం పోకపోతే ఏమైందంటో? ఏ మనులు మాణిక్యాలు పోతాయి, అందరికంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి, అందరు వెళ్ళిద్దరు వెళ్దాం అనుకొని నీ ఆశీర్వాదాలు రావాల్సిన సమయాన్ని దొంగిలించి ఆశీర్వాదాలు కాదు బదులు శాపాలు నీ కుటుంబానికి ఎగబాకిని ఏమో. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు తెలుసో తెలియకో పాపములు చేస్తుండొచ్చు, నువ్వు తెలుసో తెలియకో చేస్తున్నామని నువ్వు నిర్లక్ష్యపరిచుండొచ్చు. ఆయన నువ్వు క్షమించే దేవుడు, ప్రేమ గలవాడు, ప్రేమించే దేవుడు అంటున్నాడు. నేను యేసు పిలుచుచున్నాడు, నీ దోషాలను విడిపించడానికి పిలుస్తున్నాడు. పులారకు గమనించండి, సత్యవాక్యాన్ని ఇప్పుడు చూద్దాం. 3వ వచనం 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేత రాజకీయ మకుటముగాను ఉందువు. గట్టిగా చెప్పకూడదామా? ఆమేన్, హల్లెలూయా. రాజకీయమైన నాయకత్వం ఇస్తాన్నాడు దేవుడు. గట్టిగా చెప్పగొట్టు. దేవుడిని నాయకుడిగా నీ కుటుంబంలో ఉన్న ప్రాంతంలో దేవుడిని నాయకుడిగా ఆశీర్వదించునుగాక. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు, నూతనమైన ఇశ్రాయేలు ప్రజలము, నవనూతన ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేవుని దీవెన మనందరి మీదకి నిండుగా దిగి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని చేతిలో నాయకుడిగా వర్ధిల్లుదుగాక. 2వ మాట చదవమా? విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశము చెప్పబడదు. ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు, దేవుడు నాకుండి ఇన్ని కష్టాలు వస్తాయా, దేవుడు నాకుండి ఇన్ని అప్పులు అయిపోతాయా, దేవుడు నాతో నా మూడు ఇట్టుండేవాడా, దేవుడు నాతో నా పెళ్ళం ఇట్టుండేదా, దేవుడు నాకు నా పిల్ల ఇట్టుండేవాళ్ళ, నా ప్రాంతంలో ఉండేదా అని ఏడ్చావు ఇంతవరకు. యేసు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఇక మీదటి విడువబడే దానివని అనకుందువుగాక. యేసు నీతో వచ్చునుగాక, యేసు అంట కట్టబడదువుగాక. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో అంటు కట్టబడిన వాడు ప్రతివాడు ఫలించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, మీరు గమనించండి, పాడైనది నీ ఇంటిలో ఉండదు. ఇక మీద వేస్ట్ సరుకు నీ ఇంటిలోని మైండ్లోని హృదయంలో ఉండదు. ఎందుకు ఉండదు? నా యేసు ఆ పాడైన స్థలం చుడిపించి ఉన్నతమైన దుర్గము లాంటి ఆశీర్వాదములు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నా దేవుడిని నిలబెట్టుతున్నాడు. నిలబెట్టిన దేవుడు పడకుండా చూడగల శక్తిమంతుడు మన యేసు. ఆ యేసు నమ్మిన నీవు నీ జీవితంలో నూతన నది వలె ప్రవాహము నీ జీవితంలో పారునుగాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ చూడండి, ఇక మీదట హెప్సిబా అని నీకును, బీలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. ఆమేన్, హల్లెలూయా. ఏం పేరంట? హెప్సిబా. కింద ఫుట్ నోట్లో చూడండి, ఇష్టురాలు. ఎవరికి ఇష్టురాలు? నాసకి నీవు సౌందర్యవంతురాలవు, నీ పెదవులు చూడగతే నియలులు కూచున్నవి. నాసకి నీవు సౌందర్యవంతురాలవు, నీ పెదవులు చూడగతే నియలులు కూచున్నవి. నాసకి నీవు సౌందర్యవంతురాలవు, ప్రేమ సంతోషము సమాధానతోగుచు, ప్రేమ సంతోషము సమాధానతోగుచు, వాక్యమనే కత్తెరలో కత్తెరించబడవలే. వాక్యమనే కత్తెరలో కత్తెరించబడవలే. 666 ముద్రధరణిలో దాగి ఉండగా, 666 ముద్రధరణిలో దాగి ఉండగా, ఉపచారము చేయుచుండుమా, అపచారము మానివేయుమా. నాసకే నీవు సౌందర్యవంతురాలవు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. గట్టి చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. నీవు నాకు ఇష్టురాలని నా ప్రభు చెప్పుతున్నాను నిన్ను గురించి. ఇష్టురాలు అని చెప్పుచున్నాడు మాట. దేవుని బిడ్డలారా, ఎవరు ఇష్టాలు చెప్తారు? పెళ్ళైన కొత్తలో భర్త అంటాడు, ఇదిగో నా ప్రాణం నీకోసం నేను నీలాంటి అమ్మాయి కావాలని ప్రార్థన 6 నెలలు 3 నెలలు నుండి ఉపవాసం ప్రార్థన చేశా. పెళ్ళైన కొత్తలో అమ్మాయి అంటే, అయ్యా నీకోసం 3 సంవత్సరాలు కనిపెట్టుకున్నాను, నీలాంటి భర్తే కావాలని. 6 సంవత్సరం ఎట్టుంటుంది? ఇటువంటి దాన్ని చేసుకుని దీనికోసం 3 నెలలు ఉపవాసం అంటాడు. ఈ రకరకాల పరిస్థితులు కాదు, నా యేసు అంటున్నాడు, నీ జీవితంలో ధర్మశాస్త్రం మీరకుండా ఉండగలిగితే,
ధర్మశాస్త్రాన్ని నువ్వు మేరకుండా ఉండగలిగితే ఆయనకి ఇష్టరాలైన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన కుమారుడిగా జీవితకాలము నువ్వు ఉన్నంతకాలము నీ పిల్లలు 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 ఆ రీతిగా ఆశీర్వాదం పొందుదురుగాక. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. బ్యూలా అన్న, నువ్వు చేస్తున్న గృహము కావచ్చు, నువ్వు వేసే పంట పొలం కావచ్చు, నువ్వు నడిచే త్రోవ కావచ్చు, అది ఎలా ఉంటుందంట? అక్కడ ఫుడ్ నోట్లో చూడండి. పవిత్రత, తెగులు లేని భూమి, రోగము లేని కలుషితము లేని, దరిద్రము లేని, శాపము లేని భూమిగా నీ భూమి మారునుగా ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందును బట్టి యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నీ దేశమును వివాహిత మగును. ఏమైంది? నీ దేశము ఇందును గూర్చి దేవుడు సంతోషపడుతున్నాడు. ఎందును గూర్చి? నీవు బ్యూలాగున్నందుకు, హెప్సిబగా ఉన్నందుకు, నీవు నూతనమైన ఇశ్రాయేలు ప్రజలుగా ప్రతిష్ఠించబడినందుకు, నువ్వు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చావు చూసావు మందిరానికి. తిరిగి నిజమే నా జీవితంలో ఆదివారాలు లేటుగా వచ్చాను, నిజమే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నిద్రపోయాను, దేవుని యొక్క వాక్యము పాటలు పాడుతున్న చప్పట్లు కొట్టకుండా సోంబేరులాగా అటు చూస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రతి క్షణం ప్రతి దినము ఉదయము సాయంత్రము తెల్లవారుజాము అర్ధరాత్రి ప్రార్థన చేసుకొని లేక సోమరిగా ఉన్నాను. ఇంతవరకు ఇలా ఉండి నా జీవితం, నా కుటుంబానికి దరిద్రము చీకటి నేనే తెచ్చుకున్నాను అని నువ్వు పశ్చాత్తాపడి తప్పిదము ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే నీవు దేవుని దృష్టిలో హెప్సిబావలి ఉండుదువుగాక. నీ దేవుని దృష్టిలో బ్యూలావలి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇందుని బట్టి యెహోవాకు ఆనందం కలుగుతుందంటే ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి పరలోక రాజ్యం ఆనందం కలుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పాల్సిన వివాహిత మగును అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము సమయం అవుతుంది. ఇప్పుడు మన మధ్యలో నూతన వధువరులు ఉన్నారా లేదా? ఒకసారి రాణి పైకి లేచించమ్మా. సురేంద్ర లేకమ్మా. ఎన్నో తారీఖు పెళ్ళి? 20? 19 కదా. 19, 18వ తారీఖు వాళ్ళు ఎవరో వేరు 18 వేరు. ఇప్పుడు అంతకుముందు నాకెవరున్నారు అంటానికి లైసెన్స్ ఉంది, ఉందా లేదా? ఇప్పుడు అతను కూడా నాకెవరున్నారండి, ఎందుకండి జీవితం ఎట్లా పోవాల్సిందే ఆయన అనుకోవచ్చు, లైసెన్స్ నా మాటకి. ఇప్పుడు అంటారా నీకెవరున్నారు? అడుగో నా భర్త కదా. ఎందుకను అంటే అయ్యా ఒకప్పుడు నాకెవరు లేరు కాబట్టి ఏదో చేసుకున్నా, ఇప్పుడు నా భార్యను పోషించాలి, నా భార్య. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంట మనల్ని వివాహం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పడగొట్టు. ఆమేన్, హల్లెలూయా. సురేంద్ర లక్ష్మి తిరుపతి లాగా వివాహం చేసుకొని ఈ మోడిబారిపోతున్న జీవితాన్ని చిగురిపేలా ఇచ్చాడో, అలాగే సురేంద్ర ఒంటరిగా ఉన్న మోడిబారిపోతున్న జీవితాన్ని తిరుపతి అనే అమ్మాయి ఆయన జీవితాన్ని ఎలా చిగురిపించిందో ఆ ధన్యకరమైన జీవితం. వీళ్ళు చూడండి ఎంత నవ్వుతున్నారో. నేను నవ్వమని కలిగి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఆయన మీరిద్దరు నవ్వమన్నానా? ఒకప్పుడు నవ్వుందా? ఏమో డబ్బులు బ్యాంక్కి వెళ్తాను వస్తున్నా, ఏదో తిన్నాను, ఏదో అగ్గిపెట్టలు అంటే అన్నం, అగ్గిపెట్టి అంత అన్నము, శంస అంత కూర వేసి తింటున్నాను అంటే ఇప్పుడు ఫోన్ చేసినా. ఇప్పుడు అగ్గిపెట్టే శంస కుదిరిద్దా? అంతమన్నా. సురేంద్ర ఏం చేస్తున్నామ్మా అండి? మెడికల్ షాప్లో ఉండాలండి పాస్టర్ గారండి. ఏం చేస్తుండే? ఏముందండి, వివాహం చేసుకున్నాను, ఎక్కడ పిల్లలు దొరకలేదు, ఎవరు అట్లా వచ్చాడు పోతున్నాయి అన్న. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషం. ఈ సంతోషాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, మనమందరం పెళ్లి కుమార్తెలం దేవుని దృష్టిలో. మన వరుడు యేసు. ఆమెను సంతోషపెట్టినట్టుగా ఈమె ఆయన సంతోషపెట్టినట్టుగా నా వరుడే యేసు అంట. మనల్ని సంతోషపెట్టడానికంట ఆయన ఒక దినాన వరుడికి రాబోతున్నాడు. కూర్చుందాం. నీవు వరునిగా వీచేయు వేళ నా తలపుల ఒక మాట చెప్తాం. ఇప్పుడు తిరుతమ్మకి బీచ్కి వెళ్ళాలనుకుంది అనుకో, ఇప్పుడు కాదు, వివాహం కాతలకి ఎట్లా వెళ్ళిద్ది వెళ్ళకుండా ఏమన్నది, ఎవరో పాటు వెళ్ళి అంతే కదా. ఎందుకని? తోడు లేదు. ఇప్పుడు సురేంద్ర బీచ్కి వెళ్తే
ఇప్పుడు ఇద్దరు బీచ్కి వెళ్తున్నారని చూద్దాం. ఇప్పుడు ఊహించుకుందాం. ఇప్పుడు బండి సురేంద్ర బండి ఎట్లా ఉంటుంది, బండి వెనక కూర్చున్న అమ్మాయి ఎలా ఉంటుంది. ఇప్పుడు అవునా కదా, ఒకప్పుడు విడిగా ఉండి బాధపడిన వీరిద్దరి జీవితంలోకి సంతోషం ఎవరు తెచ్చారు? అవునా, సంతోషం తెచ్చిన దేవుని గట్టికి సఫలం కొట్టదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏడిపించే దేవుడు కాదు నా యేసు, నిన్ను నీ పిల్లని ఆనందింపజేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నీ పిల్లని సంతోషపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరైతే దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నంత కాలము ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ నవ్వు ఎవడు చెరిపివేయలేడు. ఆమేన్, హల్లెలూయా. నీవెవరు నిగవి చేయు వేళ నా తల. ఇంకొక మాట చెప్తా. ఆమేన్, హల్లెలూయా. తిరుగుతాం ముందు ఎవరో బైక్ వేసుకొని ఇద్దరు భార్య పడుతున్నారు. నాకు ఎప్పుడు తెలుదో ఇంతేనే అనుకుంటారు అనుకోరు, చెప్పండి. పెళ్లిగా తల్లికి మీరు అందరూ అనుకోరా, నాకు ఒక మొగుడు దొరికితే ఒక బైక్ ఉంటే అలా అలా వస్తాం కదా. అలాగే సురేంద్ర కూడా ఇద్దరు భార్య పక్కన చెయ్యేసే భార్య లేక పక్కన వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు భార్య సురేంద్రకి భార్య దొరికింది, రాణికి భర్త దొరికాడు. ఆమె అనుకున్న కళ్ళు అనిపోయి ఉంటే మరి ఆమె ఏమన్నా, నువ్వు బావగారు, నువ్వు మా నాకు తెలియదమ్మా, ఏమన్నా వెళ్దాం అనుకున్నప్పుడు తమిళనాడు బీచ్కి వెళ్దాం అనుకున్నాండి. ఆ రోజు వంటకి వెళ్ళాక నాకు పెద్దగా జోషం లేదు. ఇప్పుడు నీవు బండి దోలు వెనక్కి కూర్చొని నేను నీతో ముచ్చడించుకుంటే మీ బుధం చేసి వెళ్తా ఉంటా, నా కోరికలన్నీ తీరిపోంది. అదే కదా. ఆమేన్, హల్లెలూయా. నీవెవరు నిగవి చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొల్దువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొల్దువనే, యుగ యుగాలు నన్నేలు పొందువనే. నీవు మాట్లాడ ఈ రోజునా నా కనులకు నీ దూర కరువాయనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయనే. నీవు పెదవి పినా సన్నిధి పాచిక బయలాయనే, నీ సన్నిధి పాచిక బయలాయనే. ఆమేన్, హల్లెలూయా. అన్నా ప్రతాప్ చూడు, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మీ అందరు సంతోషం కాదు, నాకు మైక్ సంతోషం ఎక్కుతుంది, ఎగస్ట్రా మోగుతుంది. ఎందుకని అధిక సంతోషం అయిపోయింది, దానికి అయిపోయింది సంతోషం ఎక్కువైంది. 2 సార్లు మోగుతుంది, ఒకసారి మోగురా అంటే 2 సార్లు మోగుతుంది. మీరేమో పాస్టర్ గారు టైం అవుతుంది, నువ్వు సంతోషం పెడితే మమ్మల్ని విడిచిపెట్టవేయాలా అన్నట్టుగా మీ మొహాలు కనిపిస్తాను. మిమ్మల్ని తక్కువ టైం పంపిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు సంతోషపరిచే దేవుడు మన దేవుడు, మనల్ని ఆనందింపజేసే దేవుడు మన దేవుడు, మన కుటుంబాన్ని కట్టుబాటు మన దేవుడు. మన పిల్లంట బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ముంచగల శక్తిమంతుడు మన దేవుడు. మన లోగిట మన భార్య ఎలా ఉంటుందంట, ఫలించే ఫలించే ద్రాక్ష వలె గుత్తులు 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 గుత్తులు. ఒక రేపొద్దున సురేంద్రకి అధిక సంతోషమే. అన్ననుకో, నీవు నాకు నేను చూస్తూ వచ్చిన పిల్లవ కాదు, యేసై ఏర్పాటు చేసిన పిల్లవని పుష్పిస్తే ఆమె ఎట్లా ఉంటుంది, చాలా సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసై ఏడిపించే దేవుడు కదా, ఎప్పుడైనా సరే ఏడు మొహాలారా అక్కడ చెప్పమాకండి, ఈ మాయదారి ఏడిపి ఆడమాకండి. యేసయ్యే సంతోషపెట్టే దేవుడు, నవ్వించే దేవుడైనా. ఏం దేవుడైనా ఏడుతున్నంటే ధర్మ ఏడుతాడు. యేసు ఎప్పుడైనా సరే సిలువలో ఆయన ఏడ్చాడు, బాధపడ్డాడు, కానీ ఆయన పిల్లల మీద మనల్ని ఎప్పుడు దుఃఖానికి గురి చేయలా. ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆనందానికి గురి చేస్తాడు, కానీ ఆనందానికి వారసం చేస్తాడు, కానీ ఆనందం లేకుండా చేయలేదు.
మరి ఎందుకు కలుగుతుంది దుఃఖాలు అనుకుంటావా? దేవుడు నామం నిర్లక్ష్యం చేసినవాడు, ఒక ఆజ్ఞ నీ దేవుడిని నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు, శాపగ్రస్తుడని ఒక మాట ఉంటుంది అక్కడ. నువ్వు ఆదివారం ఎన్నింటికి వస్తున్నావు? నీ టైమింగ్ లేదు, పోలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు. నో, 11 గంటలకి ఆరాధన, 10:30కి వచ్చేసి ప్రార్థించు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, ఈరోజు నాతో నువ్వు నిలబడు, నీవు లేకపోతే నీ ఇంటికి తిరిగి వెళ్ళను అని హన్నా ప్రార్థన చేయి. శ్రమలు బాధలు ఎక్కువైపోయారా, శత్రువులు ఎక్కువైపోయారా, సొంత వారు కన్నవారు అన్నదమ్ములే నీ మీద పగముడితే యాకోబు లాంటి ప్రార్థన చేయి. అన్నదమ్ములు నిన్ను దూరంగా చేసి అన్యాయం అంటే యోసేపులాగా ప్రార్థన చేయి. ఏదైనా సాధించి సంపాదంటే అబ్రహాములాగా ప్రార్థన చేయి. నీ భర్త మూర్ఖుడైతే ఎస్తేరు రాని అవతారం ఎత్తు, ఎస్తేరులాగా ప్రార్థన చేయి. నీ అత్త అన్యాయంగా తీర్పు తీస్తే రూతులాగా ఎలువు కొంపలో. నయోమి కూడా దెబ్బకు బిత్తరబోయి, అమ్మా నువ్వు కోడలు కాదే, నా కూతురివి, నువ్వు దేవుడిచ్చిన కోడలు నువ్వు అని చెప్పాలి. అటు వచ్చానికి పొరపాటున, అయ్యా నీ పెంపకానికి దండమయ్యా, బెమ్మ పాదం అయ్యా, మెమ్మ ఇది అందనుకో. ఏం పాదం అంట? బెమ్మ పాదం. బలి పెంచుకుని పేటగారు అన్నాడుకో, నీకు వందనాలు. ఏం అర్థమైందమ్మా తల్లి? సంఘం నుంచి వెళ్ళి నువ్వు ఎస్తేరులాగా నువ్వు ప్రవర్తించాలి. అక్కడ రూతమ్మలాగా నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. నీ అత్త నిన్ను చూసి ధన్యురాలు అనాలి. ఏమనాలి? నీ అత్త నిన్ను ధన్యురాలు అనాలి. సాంపదగా 37 అధ్యాయం చదువుకోండి ఇంటికాడ. గుణవతి అయిన భార్య దొరుట అరుదు అట్టిది ముత్యముల కన్నా గొప్పది. అంటే దాన్ని తన పెనిమిట్టంట పెద్దల మధ్య కూర్చోబెట్టిందంట. ఏంది? ఇదిగా ఇక్కడ తెచ్చింది పొలం, అది ఎక్కడ తెచ్చింది, ఇక్కడ తెచ్చింది అంటవా అను మాతో పిల్లలు నేర్పుకుంటా. ఎప్పుడు ఇక్కడ చస్తాడు, ఇంటింట్లో చస్తాడు, సావని రాదు అంటున్నావా అను. నీది బెమ్మపాదం అయ్యేది ఎప్పుడు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. దేవుని నమ్మిన నువ్వు నీ నోటకుండా ఏమొస్తున్నాయి? దేవుని ఇళ్ళలో సంతోషాన్ని నవ్వు నుంచితే ఆ నవ్వు నీ సంతోషాన్ని కుటుంబంలో పరిపూర్ణత చెందనీకొని నీ కుటుంబాన్ని నీవే ఆపుతున్నావు. దీని బిడ్డ నా మాట ముగిస్తున్నాను. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. నేను ఇప్పుడు పురీలు బిడ్డలు ఆత్మపిల్లలను ప్రేమించి సురేంద్రకి, అలాగే మన ఎస్తేరు రాణి అమ్మాయి బాప్తిస్ పొందిన తర్వాత ఎస్తేరు రాణిని పెట్టడం జరిగింది. వివాహము అద్భుతంగా జరిగింది. ప్రయాణాల్లో దేవుడు కృపతోడు గుంచారు. ఆడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళు, పెళ్లి కుమారు తరపు వాళ్ళు చాలా గౌరవ మర్యాదలతో, ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎన్ని పనులున్నా వారి అంటే నీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని సమాజం వచ్చిందని సంతోషంతో మనం ఎదుర్కొని వాళ్ళ ఆనందం మనం చేర్చుకున్న వారి కుటుంబాలు దేవుడు దీవించునుగాక. ఆ యొక్క వివాహం విషయంలో కూడా దైవజనులు చక్కగా అభిషక్తులు పెద్దలు చక్కగా దగ్గరగా ఉండి ఆ వివాహమును జరిగించారు. అందుని బట్టి ప్రభుని స్తోత్రం. ఆమెన్ హల్లెలూయా. ఆ వివాహానికి విరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నందుకు దేవుని స్తోత్రం. ఆమెన్ హల్లెలూయా. వారి జీవన సంబంధములు జతపరచబడిన సోదరి రాణి, సోదరుడు సురేంద్ర వారి జీవితంలో అబ్రహాము శారమ, ఆ రోజు చెప్పానుకుంటా, అబ్రహాము శారమను మర్చిపోలేక జీవితం 2020 సంవత్సరాల వరకు ప్రపంచమంతా గుర్తుంచుకుంది అబ్రహాము శారమని. వారిని మించి ఉండాలి దాంపత్య జీవితం. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. నాకు సురేంద్ర మీద గ్యారెంటీ ఉంది, లైసెన్స్ ఇచ్చేయచ్చు, సర్టిఫికేట్ ఇస్తా. ఎందుకు ఇస్తా అంటే తన భార్యని అబ్రహాం ఎలా పిలిచాడో అట్లా పిలుస్తున్నాడు. నేను నిన్న పదాలు విన్నా. అన్నం మొత్తం పిసకాలా చెప్పండి, మీరు చెప్తారుగా. అమ్మా ఉడికింది ఉడకలేదు తెలిసిపోయింది. సోదరుడు తన భార్యని అమ్మ అమ్మని సంబోధిస్తూ ఉన్నాడు, బుజ్జి అని సంబోధిస్తున్నాడు. నువ్వే ఏమే అటు కాకినాడకి అట్లా అంటూ ఉంటారు. నేను ఒకసారి బంధనస్థ గారు ఊరు వెళ్ళి కడనా భయో అంటారు వాళ్ళు. భయాలు పోయినద్దు శారమా యజమానుడు అని పిలుస్తుంట.
యజమాని పిలుపుతారు విరుద్ధకూడదు, కానీ ఏమండి అని పిలవండి, లేదంటే కొంచెం మామయ్య అని పిలవండి, లేదంటే బావా అని పిలవండి. ఇదిగో ఏంది మంచిగా పిలుచుకుంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి సమయంలో మన సంఘపరంగా మన సంఘంలో ఎదిగిన బిడ్డ ఆత్మీయ బిడ్డ కనుక, అలాగే ఆత్మీయ బిడ్డ సురేంద్రలో మన మంచి గుణం కూడా ఏంటంటే నాకు నచ్చింది. నేను ఆ అబ్బాయి పరిచయం లేదు, నాకు పేరే 3 సార్లు తెలుసుకోవాల్సింది. నీ అమ్మ మేనగోళ్ళ అని అక్కడ పూలు వస్తున్నప్పుడు ఈ బిడ్డ ఏమవుతాడో అన్నానో లేదో, నాకు బాబాయ్ అన్నాడు అబ్బాయి. ఆ రోజు నా సొంత తమ్ముడు పిల్లలు లేక నా అన్న పిల్లలు పిలుస్తారు పిల్లలు, కానీ నిండు మనసుతో మీరు నాకు బాబాయ్ అని చెప్పాడు అన్నమాట. పరిచయాలు లేవు, పాడు లేదు, జిల్లా మార్పే, ప్రాంతం మార్పే, భాష మార్పే, వేషం మార్పే, అయినా చెప్పలా ఇంత పట్టుకుని తెలిసినట్టుగా సురేంద్ర నీ దేవుడు ఇంతవరకు రాణి కోసం అబ్బాయికి ఎక్కడ సంబంధాలు కుదరకుండా నుంచి అనిపిస్తుంది నాకు. అలాగే ఇస్తే రాణి కూడా చాలా మంచి సంబంధాలు వచ్చి కూడా కదా నువ్వు అక్కడుంది, ఎక్కడ సింగరాయ కోణలో తీసే ఎముక ఇక్కడ పడేసా అక్కడికే పోవాలన్నట్టుగా ఎన్ని సంవత్సరాల తర్వాత వివాహం జరిగింది. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళిద్దరిని జతపరచడము, ఇది యెహోవా జతపరిచిన వారు. ఆమేన్, హల్లెలూయా. వారిని మనం గౌరవించాలి, సన్మానించాలి. వద్దా? సన్మానిద్దాం వద్దా? గౌరవిద్దాం వద్దా? వద్దని చెప్పని వెళ్ళిపోదాం, ముగించేస్తున్నా. గౌరవిద్దామా? రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇది పక్కన పెట్టండి, బయట పెట్టండి కుర్చీలు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారపు వాక్యము ముగించబడింది. నేను బిడ్డలిద్దరిని ఉద్దేశించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటి అంటే మీరు జీవిత విధానంలో మీరు నడుచుకోవాల్సిన త్యాగాలు, భారాలు, బాధ్యతలు, భార్యాభర్తలు కలిగి ఉండాల్సిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. గంటల ప్రసంగం కాదు, కానీ 15 నిమిషాల్లో వారి యొక్క కార్యక్రమం ముగించేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. మీరు అండర్లైన్ చేసుకోండి. స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులు అనగా భర్త. సంఘము దేవునికి ఎలా లోబడుతుంది? లోబడదా? లోబడి, అయ్యా ప్రభువా నువ్వు చేయకపోతే ఎవరు, నువ్వు తప్ప నాకు ఎవరున్నాను. అలాగే భార్యలు కూడా భర్తల దగ్గర ఆ వినయం ఉండాలి. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారు. ఒక అమ్మాయిని అడిగారంట, ఎవరో ఎందుకే నీ మూడంత అంత ప్రేమని అడిగారంట. ఆ అమ్మాయి చెప్తుంట, నా మూడంటే నాకు ఎందుకు ప్రేమ తెలుసా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా మొగుడు, అతి సుందరుడు చెప్పిందంట. పోయమ్మో అనుకుందంట. పరమగీతంలాగా ఉండాలి భార్య. ఎలా ఉండాలి? పరమగీతంలో ఉన్న ఆ అమ్మాయిలాగా ఉండాలి. గమనిస్తే క్రీస్తు సంఘానికి లోబడినట్టుగా తన సొంత పురుషునికి లేక సొంత భర్తకి భార్య లోబడి ఉండాలి. తర్వాత పురుషుల, ఇప్పుడు మన సురేంద్ర, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదకిస్తున్నాను చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్లే తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చాలండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంట? అటువలి పురుషులు కూడా తన భార్యలను ఏం చేయాలంట? సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఉన్నాడా? ద్వేషిస్తాడు ఎవడన్నా? ఎవడు ద్వేషించాడు? లేని దానికి ఇంకా ఏదో రాయాలనుకుంటాడు. ఏదో రాయాల సందర్భం ఎవరిని గుర్తు చేయకూడదు. పాపం పెళ్ళిళ్ళు పడే బాధలు మామూలు బాధలు. కొంచెం నలుపు పుట్టారనుకోండి, ఎట్లుంటుంది? నలుపు నెరుపు చేయడానికి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఎందుకని? నేను బాగా ఉండాలి. ఆ మధ్య ఎవరో ఇద్దరు పెళ్లి చేస్తాను, నేను మనమే చేసి పెళ్ళి.
ఆడిపోయే ముందు అబ్బాయి సంతకం పెట్టుతాం మన ముందు, అబ్బాయి సంతకం. ఆ అబ్బాయి చేసినట్టే నాకు చదువు రాదు అనుకోని, పాస్గా చదువులేదుగా, ఇంగ్లీష్లో రాస్తే బాగుండదు అనుకొని వీడు తెలుగులో పెట్టాడు. ఆ అమ్మాయి ఏం చేసి తెలుసా, ఇటు గీకింది ఇంగ్లీష్లో, ఆడు మొహం నల్లగా పోయింది. ఏమైంది రేపు దాకా వెలుగుతోంది బల్బు అంటే, నన్ను షేమ్ చేసిందండి, నన్ను షేమ్ చేసిందండి. ఏమైందిరా కాళ్ళు దొక్కిందా, ఏళ్ళు దొక్కిందా, గిల్లిందంటే, కాదండి నేను తెలుగులో ఏడ్చాను కదా, ఆమె తెలుగులో చెప్పచ్చు కదా, ఎవరికి రాదు ఇంగ్లీష్, బోర్డు ఇంగ్లీషు, నేను ధరించి అందరికి చక్కగా రాసేస్తా ఉందని. ఓరిని గడదలంగా సొంత దేహం వల్ల దేవుడు ప్రేమించమంటున్నాడు కదా. చిన్న చిన్న విషయాల్లో మనము అపార్థం చేసుకొని జీవితంలోకి అనర్థాలు తెచ్చుకోకూడదు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, స్త్రీ ఏమో పురుషుడికి లోబడాలి, పురుషుడేమో స్త్రీని ప్రేమించాలి. లోబడమంటాం కాదు, ఈ మధ్య పురుషుడు భార్య నెత్తినెక్కించుకొని ఆమె లోబడాల్సిన ఏం లోబడుతున్నాడు, ఎత్తుకుందా దిగుద్దామా? అది సురేంద్ర, మా నాగరిపో నీళ్ళు పవర్ ఉంటాయి, జాగ్రత్త, నువ్వు చాలా సాత్వికంగా ఉన్నావు. మా నాగవారు అంటే మా గుంటూరు జిల్లా పేరు అసలు. ఆమెను ప్రేమించు చాలు, నువ్వు లోబడు మాకు. నువ్వు లోబడు ఆయన ప్రేమిస్తాడు. నువ్వు లోబడకపోయినా, నువ్వు ప్రేమించపోయినా సమస్య కదా. సంఘము క్రీస్తునికి ఏ విధంగా లోబడిందో, స్త్రీలారా మీ స్వపురుషులు లోబడి ఉండాలి. స్త్రీలు స్వపురుషులకి లోబడి ఉండాలి, రైట్. అలాగే సొంత దేహం వలె సొంత శరీరాన్ని ప్రేమించుకున్నాడు ఎవడు లేడు. రెండవదిగా మనము పేతురు రాసిన పత్రిక చూద్దాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, ఇక్కడ అక్కడ చెప్పాను ఈ మాట. భార్యను ఏం చేయాలి, మనము సన్మానించాలి. ఏం చేయాలి? సన్మానించాలి. ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి. ఆమెను ప్రేమించడమే కాదు, సన్మానం కూడా చేయాలి ఆమెకి. అందుకే నేను నా భార్యకి నీ సెలవు చెప్పిపోయాను జనవరి 1కి. మరి మీ భార్యలు కొన్నారా? వచ్చే జనవరి 1 ప్రతి వాడు సెలవు కొనండి, సెలవు సన్మానించేసేయండి. వాక్యం ఉంది, నీ పనికి అడ్డు రాకుండా అంటే నీ భార్యను సన్మానించే మనసు కలిగి ఉండు. ఆమె గొప్ప చదువు కలిగిన, ప్రార్థన చేసిన, పాటలు రాసిన, పాటలు పాడిన ఆమె స్త్రీ కనుక ఆమె ఘటం ఏంటంట, స్త్రీ ఘటం. కొండ పగిలితే మళ్ళీ ఒకటే అవుతుందా? ఆ పగలకున్నట్టు ఏం చేయాలి, మనము సన్మానిస్తూ ఉండాలి. అయ్యా సన్మానిస్తూ ఉండండి. నాకు బాగా ఒకటి తెలుసు, ఆ అమ్మాయి అంటదంట, నువ్వు పనికెళ్ళి డబ్బులు లేవు అని రోజు గొడవంట. ఇక తాగుడు ఎక్కువైతేనే అమ్మాయి అలిగి ఇంటికి వచ్చేసింది. 2 రోజులు 3 రోజులు అబ్బాయి ఇచ్చాడు, నన్ను పిలిచారు పంచాయతీకి. ఏంటమ్మా అంటే, ఏముంది పాస్టర్ గారండి, అటువంటి వాడికి ఇచ్చేశారు నన్ను, ఆడు తాగుడే తప్ప నాకు డబ్బులు రూపాయి ఇవ్వడు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చా పాస్టర్ గారండి అన్నాడు. ఏంది అబ్బాయి అన్న, ఏమి లేదని పిచ్చి మొహందే, బండి మీద ఎక్కించుకొని తిప్పమంటదే. ఏమన్నాడు అబ్బాయి, దానికేమో బండి కావాలా, మరి నీ పని పోతే అన్నం వచ్చేది అంటున్నాడు. అమ్మ ఏంటమ్మా అంటే, నవల మీలో సచ్చారు అక్కడందరి. ఆ అత్తామామలు కూడా, అల్లుడు రాని మన సంగతి తెలుతున్న వాళ్ళు కూడా ఈ అబ్బాయి మాటకి ఏమైపోయారు, వాళ్ళు నవ్వి అల్లాడిపోయారు. ఇంకా చర్చిలోకి రాని మాట్లాడుదాం, చర్చిలోకి వెళ్ళి కూర్చున్నా. అందరూ వచ్చారు, ఎవరైనా ఆయన నువ్వు బలియాత్రలు ఎవరు అన్నా, బలి చేస్తున్నావు అంటే, ఏమైనా పాస్కర్ కాని పాస్కర్ అండి, మీరు తలుచుకుంటే కాంతి ఉంది, కానీ బండికి అంటున్నాడు ఆయన. అలా ఉండకూడదు. మన ఇక్కడ మాట రాయబడి, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగునట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఎలా చేయాలి? కాపురము జ్ఞానం ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానముతో స్త్రీని మనకైనా పెంచగలిగితే ఆ భార్య నిన్ను పెద్దల మధ్య కూర్చొని పెట్టింది. 31 సామెతల కింద 31 అధ్యాయం ప్రకారంగా. అర్థమైందా? కాబట్టి ఈ సందర్భంగా ఇస్తే రాణిని పిలువబడుతున్న రాణితో చెబుతున్న మాట, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. సురేంద్ర, నీవు నీ భార్యని ప్రేమించి సన్మానించాలి. వివాహ విషయంలో దైవజనులు ప్రమాణాలు చేయించారు.
ఇది మొదలుకొని వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందు, లేమి ఎందును నిన్ను బాధ పెట్టగా, నీ మనసు నొప్పించగా నిన్ను చక్కగా చూసుకుందునని ప్రమాణము చేయుచున్నానని ప్రమాణాలు చేస్తారు ఇక్కడ. అలాగే ఆ రాణి కూడా ప్రమాణం చేసింది అక్కడ. నేను కూడా ఇతర పురుషులు ఎవరు నొల్లక నేను బ్రతుకున్నంత కాలము మరణము తప్ప మనల్ని వేరు చేసేవారు ఎవరు లేరు అని చెప్పి ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు ఎంతవరకు ఉండాలంటే వారి జీవితాంతం ప్రమాణాలు గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే ఎవడు విడతీసేవాడు ఎవడు లేడు. సాతాను గడుగు వస్తాడు, అక్కడికి రాడు. అందుకే సాతాను వస్తాడనుకున్నాడేమో దేవుడు, నాకు తెలియదు. కానీ ఆది కాండంలో ఒక మాట ఉంది. ఏముంది ఆది కాండంలో? ఇది మీ ఇద్దరి జీవితంలో బాగా ఉండాలి. ఆది కాండంలో ఏముంది అక్కడ? 2వ అధ్యాయము 24వ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇక్కడ ఏం చెప్పాడంట? హత్తుకంటే దగ్గరగా ఉండాలని అర్థం. దగ్గర ఉండకపోతే మధ్యలో సైతాను కూడా ఎవరు మింగుదాన్ని తిరుగుతూ ఉన్నాడు కొంపలం పడే, ఎవరు ఇంట్లో నిప్పులు పోయాలని. ఆడి మధ్యలో జ్వరపడకుండా మీరు ఏం చేయాలి? హత్తుకు ఉండాలి. అందుకే అక్కడ 45వ కీర్తన చదివారు. కుమారి ఆలకించుము, నీ స్వజనులను ఇంటి వారిని మరువము, ఇడిగో నీ రాజు. చదివారు అక్కడ వాక్యం అది. ఇడిగో నీ రాజు. ఇక నీ స్వజనులు మమ్మ గుర్తొస్తుంది, నేను పోతా, నువ్వు వానివా, బస్ స్టాండ్ పక్కనేగా, ఎగురు దూకి పోతా అంటవా, రా. మరి పురుషుడు ఏ విధంగా తల్లిని తండ్రిని విడిచి నిన్ను హత్తుకున్నాడో, నీవు కూడా నీ స్వజనులు మరిచి ఇక మీ తల్లి అయినా తండ్రి అయినా స్నేహితుడైనా నీ భర్తే. ఇది వాక్యపు నిబంధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.